హలో ఫ్రెండ్, మీకోసం నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను ఫ్రెండ్. కొత్తగా స్టార్ట్ చేశాను ఫ్రెండ్, అది కూడా మా బాబు బలవంతం మీద. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కావాల్సిన ఈ ఫిష్ ఏమో ఫ్రెండ్ 2 కేజీలు ఫ్రెండ్స్. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్ వేసే 3 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఈ 3 వేసి కలిపేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ కలిపి చింతపండు పులుసు కూడా వేసాను ఫ్రెండ్స్. దీంట్లో చింతపండు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్ అయితే ఇలా కలిపి పెట్టి పొయ్యి వెలిగించి పెడుతున్నాను ఫ్రెండ్స్. అబ్బోలు మూత పెట్టాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చేపల పులుసు అయ్యేలోపు మా అమ్మ కొత్తగా ఇల్లు ఫ్రెండ్స్ చూద్దరు కానీ రండి. బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ ఇది మా అమ్మ అప్పుడే సదిరేసింది ఫ్రెండ్, నిన్ననే మారాము. ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్లో నేను మా బాబు చేపల పులుసు చేయడం వల్ల ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాం ఫ్రెండ్స్. మా అమ్మ సదిరేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాన్న ఇప్పుడే వెజిటేబుల్ తెచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. చేపలో వచ్చిన జొన్న ఫ్రెండ్ అది. ఇది కూడా పొయ్యి మీద పెట్టి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్. చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆహా వాసనకే నా నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడప్పుడు తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆసిఫ్కి అయితే. ఫ్రెండ్స్ ఫ్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్. నీసు వాసన పోయిందిగా, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్. ఇంతకు మీ కూర ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా వండుకుంటారో నాకు కూడా కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. నేను రీసెంట్గా చేపల పులుసు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ నాటి పాతకాలం ఫ్రెండ్స్. ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకుందంట. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ పట్టిద్ది ఫ్రెండ్. తర్వాత ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్. సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ ఎలా ఉందో కూడా కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్. కొత్తగా చూస్తున్నాను ఫ్రెండ్. ఇంతకీ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్. పులుసు ఎలా దగ్గర పడిందో లేదో చూస్తున్నాను ఫ్రెండ్స్. దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే కారం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనే వేయాలి. ఉప్పు పసుపుతో పాటు మర్చిపోయాను ఫ్రెండ్స్. లైట్గా వేసాను ఫ్రెండ్.
దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చేపల నుంచి వచ్చిన గుడ్డు అంటాను ఫ్రెండ్స్. మా అమ్మ అయితే జొన్న అంటుంది ఫ్రెండ్స్. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూత తీస్తుంది ఫ్రెండ్స్, దగ్గర పడింది ఆల్మోస్ట్. ఎండు కొబ్బరి పొడి ఫ్రెండ్స్ లైట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్, టేస్ట్ కోసం ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నారు ఫ్రెండ్స్. బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. జొన్న ఫ్రై ఎలా ఉందో చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇంకా ఆయిల్ పట్టేలా ఉంది ఫ్రెండ్స్. నేను చేస్తాను ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో. ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాసన బొమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్ ఫిష్ కర్రీది. నాకైతే సో ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలని. మా బాబు ఫ్రెండ్స్ ఆ వాసనకే ఆడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ఫ్రెండ్స్. ఆహా ఏమి రుచి అంటున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ గోంగూర తీస్తుంది ఫ్రెండ్స్. మా బాబు పెద్ద బాబు ఫిష్ పులుసు తిన్నాడు ఫ్రెండ్స్. వాడి కోసం గోంగూర టమాటా చేస్తుంది ఫ్రెండ్స్. అది కూడా నెక్స్ట్ వీడియో చూస్తారు కానీ ఫ్రెండ్స్. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చేపల పులుసు తయారైపోయింది ఫ్రెండ్స్. పైకి ఆయిల్ తేలింది చూడండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 5 మినిట్స్ సిమ్లో పెట్టి స్టాప్ చేయడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలుపుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే కలిపి మా అన్నయ్య ఏమో ఫిష్ ఈరోజు తెచ్చుకుందాం అంటే వద్దన్నారు ఫ్రెండ్స్. అలాగో రేపు ఎలక్షన్స్ కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తిందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మా అమ్మ కారం, గుంటూరు కారం అంట ఫ్రెండ్. ఇది కలుపుకోవాలి ఫ్రెండ్. ఫ్రెండ్ వావ్ 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 ఏం వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉండిద్దో తెలియదు కానీ ఫ్రెండ్స్, అస్సలు వాసన మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్. ఫైనల్గా ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కలపాలంట ఫ్రెండ్స్. మా ఆశకి గుర్తు చేస్తున్నాడు. ఫ్రెండ్స్ చేపలు వచ్చిన గుడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ ఫ్రెండ్స్, వైట్ రైస్ ఫ్రెండ్, బాస్మతి బియ్యం.
ఫిష్ ఫిష్ పులుసులో బాగుండిద్దని బాస్మతి ఉన్నాం ఫ్రెండ్. ఆల్మోస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కట్టేయండి ఫ్రెండ్స్.